ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రికి నువ్వు ఖచ్చితంగా వినాల్సిన వార్త బిడ్డ. నువ్వు కోరిన వ్యక్తి ద్వారానే నీకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నాను. నా ఈ వాక్కుని విడిచిపెట్టకమ్మా. జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విన్నావంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. నువ్వు ఏ వ్యక్తి నుంచైతే శుభవార్త కోసం ఆశగా ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి ద్వారానే నీకైన ఒక చక్కటి సందేశాన్ని, చక్కటి శుభవార్తని నీకు తెలియజేస్తున్నాను. నమ్మి ఇప్పుడే విను. అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఇది నీ జీవితానికి సంబంధించింది కదా. వదులుకుంటే నువ్వే కదా బాధపడాల్సి వస్తుంది చెప్పు. కాబట్టి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది చాలా జాగ్రత్తగా వినమ్మా. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితంలో నువ్వు మునుపెన్నడూ చూడని సంతోషాన్ని అందిస్తాను విను అని బాబాగారు చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తని నీకు పంపించబోతున్నానమ్మా. నేను ముందుగానే దాన్ని పంపించేశాను. అది నీ దగ్గరకు రావడానికి కాస్త సమయం పడుతుంది అంతే. కానీ ఖచ్చితంగా అది నీకు వచ్చే తీరుతుంది బిడ్డ. ఇది అక్షర సత్యం. నేను నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే నువ్వు ఎందుకు వదిలేసుకుంటున్నావు చెప్పు? అది చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా నువ్వు వినియోగించుకునే తీరాలి. అప్పుడే కదా నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదగగలవు చెప్పు. ఇక నుంచి ఎప్పుడూ కూడా అలా చేయొద్దు తల్లి. ఇకపై నీకు వచ్చే ఏ అవకాశాన్నైనా సరే జాగ్రత్తగా ఉపయోగించుకో. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లు చెడుగా ఏమీ కూడా జరగదు, అస్సలు జరగబోదు కూడా. నేనున్నాను కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నీ సాయి తండ్రి నీకు ఉన్నారు కదా. ఇక ఎందుకు దిగులు చెప్పు? ప్రశాంతంగా ఉండు తల్లి. చూడమ్మా, నువ్వు అనుకున్నట్లు ఎవ్వరికీ కూడా సమస్య లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకరికి ఆర్థిక ఇబ్బందులు కానివ్వచ్చు, లేదంటే సంతానం లేదని కానివ్వచ్చు, ఉద్యోగం లేదు అని, లేదంటే సొంత ఇల్లు లేదు అని, మాకంటూ స్థిరంగా ఆస్తులు ఏవీ లేవని, ఇలా ఏదో ఒకటి కుటుంబంలో సమస్యలని, బంధం మధ్యలో గొడవలు వస్తున్నాయని, అర్థం చేసుకోవడం లేదని, ఇలా ఎవరికి తగ్గట్లుగా వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలు అనేటివి ఉంటాయి తల్లి. కానీ కొంతమంది ఎన్ని సమస్యలున్నా సరే అన్నిటిని తట్టుకొని సంతోషంగా జీవిస్తారు. ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా చిన్నదిగా చేసి చూస్తారు. అప్పుడే కదా సంతోషంగా ఉండగలరు చెప్పు. ఎన్ని అనారోగ్య సమస్యలున్నా సరే వాళ్ళు అన్నిటిని కూడా తట్టుకొని ధైర్యంగా నా బాబా నాకు ఉన్నారు, నాకు ఇవేవి కూడా నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి వాళ్ళు అనుకొని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. మరి నువ్వు ఒక చిన్న సమస్య రాగానే డీలా పడిపోతూ ఉన్నావు, కింద పడిపోతూ ఉన్నావు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, ఇతరులని గొప్పగా చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఎలా చెప్పు తల్లి? నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు? కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి నీకు నచ్చినట్లుగా నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అలానే హాయిగా ప్రశాంతంగా ఉండు. ఉన్న దాంట్లోనే తృప్తిపడు. నీకు అన్ని విధాలుగా కావలసినవన్నీ నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. చూడమ్మా, నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కదా ఒక శుభవార్త కోసమని. అది నీకు ఒక వ్యక్తి ద్వారా అందించబోతున్నాను తల్లి. ఇది ఒక అమూల్యమైన మాట. అస్సలు నువ్వు వదులుకోవద్దమ్మా. నీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. ఇక రానున్న రోజుల్లో నీ జీవితం మారబోతుంది. ఎన్ని సమస్యలున్నా సరే అన్నీ తొలగిపోతాయి. అలానే నీ కోరికలన్నీ నెరవేరే గొప్ప మార్గాన్ని నువ్వు కోరిన వ్యక్తి ద్వారానే నేను నీకు అందించబోతున్నాను. ఇక నువ్వు అతిగా ఆలోచించకు తల్లి. అలా ఆలోచించి ఆలోచించి సతమతమైపోతున్నావు కదా. ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లుగా నువ్వు ఉన్నావు కదా.
ఇక అందుకే నీ బాధను చూడలేకే నేను నీకోసంగా శుభవార్తలను తీసుకువచ్చాను. ఇక అవన్నీ కూడా నా బిడ్డవైనా ప్రియ భక్తుడివైనా నీకోసమేనమ్మా. నువ్వు నా కోసంగా ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. నా బాబా నా జీవితాన్ని మారుస్తారా, ఇకనైనా నా జీవితం మారుతుందా లేదా అని అంటున్నావు కదా. ఇక మారబోతుంది. నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా నువ్వు అస్సలు ఊహించలేవు తల్లి. ఒక అదృష్టం నీ చెవిన పడుతుంది. నీకైన శుభవార్తలు నువ్వు ఎన్నో వినబోతున్నావమ్మా. గుర్తుపెట్టుకో, ఏది ఏమైనా సరే నీ సాయి సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా విని జాగ్రత్తగా చెవిన పెట్టుకోవాల్సింది. నువ్వు నా ఈ మాటలు ఆలకించిన తరువాత నీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా మాయమైపోతాయి. నీ మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. అయితే ప్రతిరోజు కూడా నీ జీవితం మారుతుంది అని చెబుతూనే ఉన్నాను అని నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావా? నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అనేది లేదు బాబా, అది ఒక అపోహ మాత్రమే. నాకు ఏ నమ్మకం కూడా కనిపించడం లేదు సాయి. కేవలం మిమ్మల్ని నేను నమ్ముకొని ఉన్నాను, మిమ్మల్ని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కష్టాలు సమస్యలను చెప్పుకుంటున్నాను. అయినా సరే మీకు నాపై కనికరం లేదా బాబా? కాస్త కూడా జాలి అనేది కలగడం లేదా? నా జీవితం ఏంటి ఇలా ఉంది? ఎందుకు నాకు ప్రతిరోజు శుభవార్త అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి నన్ను బుజ్జగిస్తూ ఉన్నారు అని అడుగుతున్నావు కదమ్మా. చూడమ్మా, అలానే నువ్వు నీ పూజల్లో ఏమైనా లోపముందా, లేదంటే అసలు నేను ఏమైనా అపనమ్మకంతో మిమ్మల్ని పూజిస్తున్నానా సాయి అని ఇలా రకరకాల మాటలతో నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అదేం లేదు తల్లి. నువ్వు మనస్ఫూర్తిగానే నన్ను ప్రార్థిస్తున్నావు, నీ ఇష్టపూర్వకంగానే నాకు పూజలు చేస్తున్నావు. అలానే కోరికలు, కలలు ఎన్నో నీకు ఉన్నాయి కదా, అన్నీ తీరాలి అని నువ్వు కోరుకుంటున్నావు. ఇదేం తప్పు కాదమ్మా. అయితే కాస్త ఆలస్యం అవుతుంది అంతే. నువ్వు ప్రతిరోజు నా వద్దకు వచ్చి ఇలానే ప్రార్థిస్తూ ఉంటావు కదా, అలానే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు. నన్ను ఎంతగానో దగ్గరగా అనుకొని, మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకొని, నీ తండ్రిగా భావించి నీ కష్టాలు, కన్నీరు అన్నీ కూడా నాతో చెప్పుకుంటావు. బాబా, నా మనసంతా గందరగోళంగా మారిపోయింది అని కన్నీరు మున్నీరై నా దగ్గర బాధపడ్డవన్నీ నేను చూస్తున్నాను తల్లి. అసలు నీ జీవితంలో ప్రశాంతత అనేదే లేదా, రాదా, నిద్రపోయి ఎన్ని రోజులైందో అని కూడా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా, వేదన చెందుతున్నావు కదా. ఇక నా వల్ల కాదు బాబా, ఏదో ఒకటి చేసి నన్ను ఈ క్షణం నుంచి, ఈ పరిస్థితి నుంచి బయటపడేయి, నా చెయ్యి పట్టుకొని నడిపించు బాబా, ఎట్టి పరిస్థితులను నా చెయ్యి వదలొద్దు బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. చూడమ్మా, నేను నీ వద్దకు రాకపోయినా సరే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నీ ముందుకు వస్తాను. ఒక పక్షిలానో, లేదా మీ శ్రేయోభిలాషిగానో, మీ చుట్టుపక్కల వాడిగానో, ఒక ఫకీరుగానో, ఎలా అయినా సరే నీకు తగ్గ ఒక మంచి ఆలోచనని నేను నీకు అందిస్తాను. అలానే ఒక మంచి శుభవార్తని నీకు ఉపయోగపడేలా నేను చేస్తాను. ఖచ్చితంగా పంపిస్తాను తల్లి. నువ్వు దాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి. ఎక్కడా ఏంటి బాబా అని ఆశగా అడుగుతున్నావు కదా. ఈరోజు నీకు ఆ వ్యక్తి కూడా నీ ముందుకు వస్తారమ్మా. వాళ్ళు ఇచ్చే సలహా ద్వారా నీ జీవితంలో రానున్న రోజుల్లో గొప్ప గొప్ప అవకాశాలు నీకు రాబోతున్నాయి. అలానే నేను కూడా నిన్ను అన్నీ గమనిస్తూ ఉంటాను తల్లి. నీ చుట్టూ ఏం జరిగినా సరే నేను చూస్తూనే ఉంటాను తల్లి. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చిన అవకాశాన్ని ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకోమ్మా. ఖచ్చితంగా నీ కలలన్నీ కూడా నిజమవుతాయి. విజయం నీ ముందు తలంచుతుంది. గొప్ప అదృష్టం నీకు రాబోతుంది బిడ్డ. గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగించబోతున్నాను. నువ్వు నన్నే నమ్మావు కదా, ఇక నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైన బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను. ఇది ఎన్నో రోజుల నుండి నీ కష్టాలను నువ్వు తట్టుకొని ఉన్నావు కదా, అందుకు ఫలితమేనమ్మా. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగే తీరుతుంది.
నువ్వు ఏం చేయాలో కూడా నీకు తప్పకుండా నేను చెబుతాను. బిడ్డా, నీ జీవితంలో ఒక అమూల్యమైన రోజుగా ఈ రోజుని భావించు. రేపటి రోజు నువ్వు ఏం చేయాలి అంటే, నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండుగా మంచి మంచి ఆలోచనలతో నువ్వు ప్రశాంతంగా నింపుకోవాలి. అలా కాకుండా అనవసరమైన ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా పొద్దున నిద్రలేచి వెంటనే పూజ గది అంతా శుభ్రపరుచుకొని, తర్వాత పూజ గదిలో నీకు ఇష్ట దైవమైన ఆ దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఏవీ రాకుండా అనుకున్న పని దిగ్విజయంగా జరగాలి, నా లక్ష్యాన్ని నేను సాధించాలి, అందుకు మీరు నాకు తోడుగా ఉండవని ఈ ఒక్క మాట నీ ఇష్టదైవానికి చెప్పుకో. ఇక ఆ క్షణం నుంచి నీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుందమ్మా. మనస్ఫూర్తిగా కాసేపు అక్కడ ధ్యానం చేసుకో. భగవంతుడికి నమస్కరించుకొని హాయిగా ముందుకు వెళ్ళు. అంత మనశ్శాంతిగా నువ్వు పూజ గది ముందు కూర్చున్నావు అంటే అదే మనశ్శాంతి, హాయి, ప్రశాంతత నీకు ఆ రోజంతా ఉంటుంది బిడ్డ. ఇక తరువాత క్షణం నుంచి నువ్వు ఏం చేసినా సరే నీ జీవితం బాగుపడిపోతుంది. నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెరిగిపోతాయి. నువ్వు ఏ సమస్యతో అయితే రోజు నిద్రలేస్తూ ఉన్నావో వాటన్నిటిని కాస్త పక్కన పెట్టి రేపటి నుంచి ప్రశాంతమైన మనసుతో, ఎంతో సంతోషంతో, ఆనందంతో నిద్రలేయి. ఇక అప్పుడు చూడు, ఈ రోజంతా నీకు ఎలా ఉంటుందో చూసావంటే నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. ఏది ఏమైనా సరే నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. నీకు సంతానం కావాలి అనుకున్నా, నీ జీవితానికి సరిపడ ధనం కావాలి అనుకున్నా, మీ భార్యాభర్తల మధ్య బంధం అనేది సంతోషంగా ఉండాలి అనుకున్నా, సొంత ఇంటి కల, ఇలా ప్రతిదీ కూడా నెరవేరబోతుంది. నీ భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉందమ్మా. నీ మనసులో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా అది నెరవేరపోతుంది. కొద్ది క్షణాల్లోనే అది నీ కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పినవన్నీ కూడా విన్నావు కదా, అర్థం చేసుకున్నావు కదా. ఇక ఎందుకు దిగులు, ఇక ఎందుకు నీకు భయం, బాధ చెప్పు. హాయిగా ముందుకు వెళ్ళిపో. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇక నీకు దిగులెందుకు బిడ్డా, కొండంత అండగా నీ బాబా నీకు తోడున్నారు. ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.